హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ చాలా మంది ఆడపిల్లలు ముఖ్యంగా గ్లోయింగ్ స్కిన్ కావాలని అనుకుంటుంటారు. అంటే గ్లోయింగ్ స్కిన్ రావడానికి అసలు చాలా మంది బయట ఉన్న క్రీమ్స్ కానీ లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ గ్లోయింగ్ స్కిన్ పొందలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మా వంటింట్లోనే న్యాచురల్గా ఎలాంటి టిప్స్ చెప్తారు సార్? సో చాలా ఉన్నాయమ్మా. మనసుంటే మార్గం ఉందమ్మా. సో వాళ్ళకు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి వాటిలో సంకల్పము మనసు కూడా ఉంటుందమ్మా. వాళ్ళ ఆరోగ్యాన్ని ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి కాంక్ష ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మగవాళ్ళు కూడా ఆ కోవకులో ఎక్కువకి వస్తున్నారమ్మా. సరే అది వేరే విషయము. సో కాబట్టి మరి అనేక రకాలైనటువంటి టిప్స్ ఉన్నాయమ్మా. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఈజీగా తయారు చేసుకోదగ్గ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సైడ్ బెనిఫిట్స్తో కూడినటువంటి ఒక మంచి టిప్ చెప్తాను చూడండిమ్మా. సో అలోవీరమ్మా, కలబంద గుజ్జు. సో కలబంద తెలుసు కదమ్మా, గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కలబంద మొక్క నేనున్నాను, మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నన్ను యూజ్ చేసుకోండి అని చెప్పేసి కలబంద మొక్క మనకు పరికరిస్తూ ఉంటుందమ్మా. సో ఆ కలబంద మొక్కలో ఉన్నటువంటి గుజ్జు లోపల భాగంలో గుజ్జు ఉంటుంది కదమ్మా, గుజ్జును కాస్త నీళ్ళతో జస్ట్ వాష్ చేసేసి ఆ తగినంత గుజ్జు తీసుకొని తగినంత గుజ్జులో కాస్త రోజ్ వాటర్ అమ్మా. అదేవిధంగా కాస్త సిరిగంధం పొడి, మనకు సిరిగంధం పొడి మార్కెట్లో దొరుకుతుంది. కలబంద గుజ్జులో కాస్త రోజ్ వాటరు, కాస్త సిరిగంధం పొడి అంతా కలిపేసేసి బాగా రబ్ చేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారవుతుందమ్మా. సో ఆ విధంగా తయారైనటువంటి క్రీమ్ని ఫేస్ అంతా అప్లై చేసేసి 1 గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తుండాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తుంటే మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ముఖ సౌందర్యానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఇంతకుముందే చెప్పినట్టు ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకు కూడా ఈ సౌందర్య పరిరక్షణకు సంబంధించినటువంటి ఈ టిప్పు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కేవలము వారంలో 2 సార్లు ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద గుల్లలు రాకుండా ఉంటాయి. ముఖము కొంతమందికి పొడిగా డ్రైగా ఉంటుంది, కొంతమందికి ఆయిల్ నేచర్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ నేచర్ ఉంటుంది. ఇది కాకుండా నార్మల్గా ఉండేదానికి ఈ యొక్క టిప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మచ్చలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ కొంతమందికి పులిపిరి లాంటివి కూడా వస్తుంటాయి, అలాంటివి రాకుండా ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో ముఖ్యంగా ఈ మెలాస్మా మంగుమచ్చలు రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖం సౌందర్యవంతంగా, ద్విగుణీకృతంగా, కాంతివంతంగా, మరి ముఖం ముడతలు పడకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేందుకు మరి ఈ యొక్క కలబంద గుజ్జు, అదేవిధంగా రోజ్ వాటరు, నేను చెప్పినటువంటి పద్ధతిలో శ్రీగంధం పొడి, ఈ 3 కలిపి వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సార్ గ్లోయింగ్ స్కిన్ రావడానికి ఇంకా మనం అంటే ఎలాంటి డైట్ కానీ వ్యాయామం కానీ ఎలాంటి రొటీన్ ఉండాలి సార్? డైలీ రొటీన్ ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్లీ అమ్మా. కంపల్సరీగా అమ్మా రోజుకి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలమ్మా. చాలామంది మరి ఏదో ఒక లీటర్ నీళ్ళు ఉదయం నుంచి రాత్రి తాగేసరికి వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతుంటారు. అది ఏమాత్రం మంచిది కదమ్మా. సో చర్మం సౌందర్యంగా ఉండాలన్నా, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలన్నా నీరు చాలా అవసరం అమ్మా. సో బాహ్య ప్రకృతిలో కూడా, సృష్టిలో కూడా, లోకంలో కూడా 3 భాగాల నీళ్ళు ఉంటే 1 భాగం భూమి ఉంది. సో అదే పద్ధతిలో మన దేహంలో కూడా 3 భాగాల ద్రవరూప పదార్థం ఉంటే 1 భాగం మాత్రమే గట్టి పదార్థం ఉందమ్మా. మనం ఏం చేస్తున్నాం అంటే రివర్స్ చేసేస్తున్నాం అనమాట. సో 3 భాగాలు గట్టి పదార్థం తీసుకుని 1 భాగం నీరు తీసుకుంటున్నాం. సో దీనివల్లనే ఇలాంటి రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా. కాబట్టి ఇలాంటి కాకుండా రోజు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. 3 నుంచి 5 లీటర్ల వరకు వారి శరీర ప్రకృతిని బట్టి, వ్యాధిని బట్టి, సీజన్ను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి నీళ్లు కాస్త తాగుతుండాలమ్మా. ఏదో డాక్టర్ గారు చెప్పారు నీళ్ళు ఒకేసారి తాగేద్దామని చెప్పేసి ఒకేసారి 1 లీటరు 2 లీటర్లు తాగి పక్కన పారేయడం మంచిది కదమ్మా. క్రమక్రమంగా ఉదయం నుంచి సాయంత్రం లోపల పీరియాడికల్గా నేను చెప్పినటువంటి పద్ధతిలో నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు విటమిన్ సి ఉన్నటువంటి ఆహారం ముఖ్యంగా తీసుకుంటున్నారమ్మా. విటమిన్ సి అంటే ముఖ్యంగా టమాటోలో విటమిన్ సి ఉంది, ఉసిరిలో విటమిన్ సి ఉంది, నిమ్మరసంలో విటమిన్ సి ఉంది. సో ఇవన్నీ కూడా ఏదో ఒకటి ప్రతిరోజు తీసుకుంటుండాలి. ముఖ్యంగా నిమ్మరసం మనం తయారు చేసేటువంటి వంటకాలన్నీ తయారైన తర్వాత నిమ్మరసం వాడుకోవడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ సి మన దేహంలో ఎక్కువ రోజు నిలువ ఉండదన్నమాట. మిగతా పదార్థాలు కొన్ని పదార్థాలు దేహంలో ఎక్కువ రోజు నిలువ ఉంటాయి, కానీ ఈ రోజు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. అంటే నిమ్మరసంలో ఉన్నటువంటి ముఖ్యంగా దేంట్లైనా సరే సి విటమిన్ను మన బాడీలో నిలువ ఉండదన్నమాట. సో ప్రతిరోజు మనం సి విటమిన్ అందిస్తుండాలి. ఎప్పుడైతే సి విటమిన్ మన బాడీలో పుష్కలంగా అందివ్వగలమో అప్పుడు స్కిన్కు సంబంధించినటువంటి కొలాజిన్ అనేటువంటి ప్రోటీను బాగా గట్టిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. స్కిన్ కింద ఉన్నటువంటి కొలాజిన్ అనేటువంటి మెష్ ఎప్పుడైతే గట్టిగా దృఢంగా
పటిష్టంగా ఉంటుందో అప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలు రావు, చర్మానికి సంబంధించిన ముడతలు రావు, చర్మం గ్లోగా ఉంటుంది, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ సి విటమిన్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మా, సో ఈ నారింజ, అదే ఆరెంజ్ అంటారు కదమ్మా, బత్తాయి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు మిగతా ఫ్రూట్స్ కూడా అమ్మా, తర్వాత ఈ జామ, యాపిల్, తర్వాత ఈ పైనాపిల్, బొప్పాయి ఇలాంటి ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, అదేవిధంగా ఖర్జూర, అంజీరా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై నట్స్ తీసుకుంటుండాలి. ఇలాంటి సహసిద్ధమైనటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్, ముఖ్యంగా ఫేషియల్ స్కిన్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రై నట్స్ వాడుకోవడం వల్ల అనేక రకాలైన డ్రై నట్స్లో, ముఖ్యంగా ఈ బాదం పప్పు ఇలాంటి డ్రై నట్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందమ్మా. విటమిన్ ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల స్కిన్ చాలా నాజుగ్గా, సౌందర్యవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.